ఈ వాచ్ నైట్ సర్వీస్ అనేది కూడా మీరు కనిపెట్టే కూటం పెట్టుకోండి. దేనికోసం? మన వాచ్ నైట్ దేనికోసం? ఈరోజు సంఘాలలో ఉన్న వాచ్ నైట్ దేనికోసం? కొత్త సంవత్సరం కోసం లేదా వాగ్దానాల కోసం, అంతకంటే మించేం లేదు. ఈరోజు క్రైస్తవుల్లో 95% 31st నైట్ చర్చిలకు వెళ్ళేది ఎందుకు? మీరు ఎప్పుడైనా 31st నైట్ ఒకసారి సిటీలో ఉన్న పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి కదా, మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్ళండి. చర్చి కంటే బయట టెంట్లు ఎక్కువ ఉంటాయి, బయట మంది ఎక్కువ ఉంటాం. అవునా కదా? మీరు ఆలోచించండి. ఎందుకు? వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు దేనికోసము? కొత్త సంవత్సరం కోసము, వాగ్దానాల కోసం. రెండే ఇవి. కొత్త సంవత్సరం గురించి బైబిల్లో లేదు, వాగ్దానాల గురించి కూడా బైబిల్లో లేదు. మరి ఎవరు పెట్టారు? వాచ్ నైట్ సర్వీస్ వాగ్దానాలని ఓ పెద్ద మనిషి పెట్టాడు. అర్థం చేసుకోవాలి మీరు. నా చిన్నప్పుడు ఈ వాగ్దానాలు అనేటివి బైబిల్లో లేదు, ఏ చర్చి పాటించలేదు. మెయిన్ లైన్ చర్చెస్, సిఎస్ఐ కావచ్చు, మెథడిస్ట్ కావచ్చు, లూథరన్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, ఎక్కడ లేవు. క్రైస్తవుడు కొత్త సంవత్సరం కోసం కనిపెట్టాలా, దేనికోసం కనిపెట్టాలా? నీకున్న ఆజ్ఞతో చదువుదాను ఇప్పుడు. అందుకే ఈ వాచ్ నైట్ అనే పదం కూడా బైబిల్లో ఉండదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. మా ప్రకారంగా ఎవరు నడుస్తున్నారో వాళ్ళని చూడమన్నాడు తప్ప లోకంలో నడుస్తున్న వారిని చూడొద్దు అన్నాడు పౌలు. అపోస్తులు ఎలా బతికారో, ఆ కాలంలో ఎలా జీవించారో అని చెప్తున్నారు. ఇప్పుడు మనోళ్ళు ఏమంటున్నారు అంటే, అపోస్తుల బతికే కాలంలో వాళ్ళు యూదులకు భయపడ్డారండి. అవునా కదా? వాళ్ళకు భయపడి వాళ్ళు పండగలు చేసుకోలేదు. మనం ఎందుకు చేసుకోకూడదు? అవునా కదా? మేము భయపడి పండగలు మానేసినామన్నారా? ఎక్కడన్నా ఉందా? యూదులకు భయపడి పండగలు మానేసిన వాళ్ళు యూదులకు భయపడకపోయినా వాళ్ళు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకున్నారు, దేవుణ్ణి ఆరాధించి. అంటే ప్రతిదినము కూడుకో. ఓన్లీ 31st నాడే కూడుకుంటా, ఓన్లీ 25th నాడే కూడుకుంటా, అవునా? ఓన్లీ 1st నాడే కూడుకుంటా అనేది మనుష్యుల నీతి. మనిషి నీతి ఏం చేసిందంటే, ఎన్నడు రానోడు కనీసం క్రిస్మస్ నాడని వస్తాడు కదా బై, వాళ్ళకు వాక్యం వినిపించవచ్చు కదా, అంతేనా కదా అనేది మనుష్య నీతి. నో ప్రాబ్లం. అంటే ఆ రోజు వచ్చి వినేదేది? అరిగిపోయిన రికార్డు. వాగ్దానాలు తీసుకోగానే మళ్ళీ పరారు, కనబడడు మళ్ళాడు. తెలుసా మీరు? అందుకే మనం దేనికోసం కనిపెట్టమన్నాడంటే, ఇప్పుడు చూద్దాం, చెప్పు, చదువమ్మా. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. సిగ్గుపడాలి. ఇవి చేస్తున్నందుకు ఏం చేయాలి? కానీ గర్వపడుతున్నారు. చెయ్యనోడు సిగ్గుపడుతున్నాడు. అవసరమైతే ఆలోచించాలి. ఇప్పుడు రివర్స్ అయింది, ఉల్టా. చెయ్యనోడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, చేసేటోడు ఏం చేస్తున్నాడు? కాళ్ళు ఎత్తుకొని తిరే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అదే విచిత్రం. అందుకే నాశనమే వారి అంతము, వారి కడుపే. ఎందుకు పండుగ చేసుకుంటే కడుపు కోసమే కదా. ఏమండి? క్రిస్మస్ అంటే పంటికి, ఒంటికి, ఇంటికి. పంటికేమో మటను, చికెను, బిర్యానీ, ఒంటికేమో కొత్త బట్టలు, ఇంటికేమో సున్నాలేసి దుల్పడాలు. ఇదే క్రిస్మస్. ఆలోచన చేయాలి మీరు. అందుకనే వారి కడుపే వారికి దేవుడు. పండగలన్నీ కడుపు కోసమే, ఆత్మరక్షణ కోసం ఏం చేస్తున్నావు? ఒక వ్యక్తి రక్షింపబడటానికి నిన్ను నీవు రక్షణ కోసం ఏం చేస్తున్నావు? ఇప్పుడు చూడు ఏమన్నదో. ఎందుకు సిగ్గుపడాలి అంటే ఒకడు అడుగుతున్నాడు మనకు. కొలస్సీలకు రాసిన పత్రిక గుర్తొచ్చింది గనక ఇప్పుడు ఒకడు అడిగాడు మనల్ని, ఎందుకు చెప్తున్నాను మీ పండుగలు బైబిల్లో లేవు కదా అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం సమాధానం చెప్పలేక సిగ్గుపడాలి కానీ గర్వపడేంటిది?
నేను చిన్నప్పుడే రాడికల్ మైండ్, ఇప్పటికి కూడా మనది రాడికల్ మైండే మారదు. దేవుడు యేసుప్రభు కూడా రాడికలే, ప్రశ్నించేవాడు, ప్రశ్నించే తత్వం ఉన్నవాడు రాడికల్ ఈరోజు. అంతే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, ఇవి బైబిల్లో లేవు కదా అని శాస్త్రులను పరిచయులను ఆయన క్వశ్చన్ చేశాడు. వారు 2:16 చదవాలి, కొలసి మర్చిపోయాను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనూ మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇవ్వకుడి. ఇది ఆనాటి యూదులలో నుంచి వచ్చిన క్రైస్తవులకి, ఇంకా మేము యూదుల కాకయే యూదులం అనుకుంటున్న వారికి, ఇప్పుడు అన్నిల్లో నుంచి క్రైస్తవులైన వారికి యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, హెచ్చరిక ఇది. కాబట్టి నువ్వు పండగ ఎందుకు చేస్తున్నావు? లేదు కదా. పేరు లేనప్పుడు ఈ పేరుతో ఎందుకు చేస్తున్నావు అని ఎవడన్నా అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం లేదు గనక సిగ్గుపడాలి. కానీ అనేకులు అతిశయపడుతున్నారు ఇప్పుడు. తర్వాత మన పౌరస్థితి 20వ వచనం, మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 20. భూ సంబంధమైన వాటి అందే మనస్సునుంచుచున్నారు, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కనిపెట్టడం దేనికోసం కనిపెట్టాల క్రైస్తవుడు? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడా, పరలోకము నుండి యేసుప్రభు ఎప్పుడొస్తాడా అని కనిపెట్టాలా. మేము 31st నాడే కనిపెడతామన్నాడు అనుకో, ఏం చేయాలండి? మిగతా రోజులు కనిపెట్టావా? అంతే కదా. 31st కనిపెట్టేది కొత్త సంవత్సరం కోసమే. ఎప్పుడు 12 గంటలు 0000 పడుతూ అప్పుడు లేచి హ్యాపీ న్యూ ఇయర్ అనడానికే పోతున్నావు తప్ప, ఏమ్మా అంటే మన ఇదివరకు చేసినావు. నేను నా అనుభవంతో చెప్తున్నాను. టైం చూసుకుంటాడు ప్రతి ఒక్కడు. ఒకవేళ మనం ప్రసంగం చేస్తున్నా ప్రసంగం మీద మాట ఉంటుంది, టైం ఉంటుంది. ఎందుకంటే గడియారంలో ఎప్పుడు 12 అయిద్దా, అప్పుడు లేచి హ్యాపీ న్యూ ఇయర్ అందామా, పటాకులు కాల్దామా, అది భూ సంబంధమైన వారు చేసే పనులు. అందుకే మనం ప్రతిరోజు ప్రతి దినం ఏమా మరి ఎప్పుడు చేసుకోవాలి? ఈరోజే, ఎల్లప్పుడు. అవునా కదా? మీరు అలవాటు ప్రతిదినము. కాబట్టి ఈరోజే మనకు పండుగ. బ్రతికున్న ప్రతిదినం పండుగ. కన్ను మూస్తే రాత్రి, తెల్లారితే బ్రతుకు, లేవకపోతే శాశ్వత నిద్ర. అర్థమైందా? లేస్తే బతుకు, లేవకపోతే నిద్రే. అది కూడా నిద్రే కానీ శాశ్వత. కాబట్టి ఈరోజే నువ్వు యేసుక్రీస్తు కోసం కనిపెట్టాలే తప్ప, ప్రతిరోజు క్రీస్తు కోసం కనిపెట్టాలే తప్ప సంవత్సరం కోసం కనిపెట్టడం ఎంత అన్యాయమో ఇప్పుడు అపోస్తుని బోధ ద్వారా తెలిసింది మనకు. అందుకనే వాచ్ నైట్ సర్వీస్ అనేది కూడా బైబిల్లో లేదు, రాయించలేదు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంతకు మించి ఆన్సర్ ఎవరి దగ్గర ఉంటే చెప్పండి, చూద్దాం.